Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో వాచ్మెన్ డివైస్ అంటే ఏంటి, అది దేనికోసం పర్ఫామ్ చేస్తారు, అంటే ఎందుకు ప్లేస్ చేస్తారు, ఎలా ప్లేస్ చేస్తారు, పీసీఎస్ కోడ్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వాచ్మెన్ డివైస్ అంటే ఏంటి అంటే ఒక అంబ్రెల్లా ఆర్ పారాచూట్ షేప్లో ఉండే ఒక డివైస్ అన్నమాట. హార్ట్లో ఉండే లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ని క్లోజ్ చేయడం కోసం యూస్ చేస్తారు. దీన్నే అంటే ఆ డివైస్ పేరు వాచ్మెన్ డివైస్ కాబట్టి ప్రొసీజర్ని వాచ్మెన్ ప్రొసీజర్ అని చెప్తారు. దీన్నే ఎల్ఏఏఓ అని కూడా అంటాము. లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అక్లూషన్ అన్న లేదా వాచ్మెన్ ప్రొసీజర్ అన్న రెండు ఒకటే. అంటే హార్ట్లో ఉండే లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ని వాచ్మెన్ డివైస్ని యూజ్ చేసి క్లోజ్ చేస్తున్నారు కంప్లీట్గా, కాబట్టి దాన్ని వాచ్మెన్ ప్రొసీజర్ అని చెప్పుకుంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వాచ్మెన్ ప్రొసీజర్? అసలు ఆ వాచ్మెన్ ప్రొసీజర్ని ఎందుకు పర్ఫామ్ చేస్తారు చూసినట్టయితే, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్లో అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉంటాయి కాబట్టి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అవి లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్లో ఫామ్ అవుతాయి, అక్కడ నుంచి పాస్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాచ్మెన్ ప్రొసీజర్ ఆర్ వాచ్మెన్ డివైస్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వారిలో స్ట్రోక్ రాకోకుండా రెడ్యూస్ చేయడం కోసము దీన్ని పర్ఫామ్ చేస్తారు. దానికి యాంటీకోయాగులెన్స్ వాడచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ కానీ కొంతమంది పేషెంట్స్లో వచ్చేసి బ్లీడింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, దానివల్ల అవి బ్లడ్ థిన్నర్స్ అనేవి వాడలేరు, కాబట్టి వాచ్మెన్ డివైస్ అనేది ప్లేస్ చేస్తారు. వాచ్మెన్ ప్రొసీజర్ ఎలా పర్ఫామ్ చేస్తారు చూసినట్టయితే, అది వాచ్మెన్ డివైస్ అంబ్రెల్లా షేప్ పారాచూట్ షేప్లో ఉంటుంది. గ్రోయిన్ దగ్గర చిన్న ఇన్సిషన్ చేసి క్యాథెటర్ త్రూ వెళ్తారనమాట. లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ ఆ డివైస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత అది అక్కడే ప్లేస్ చేస్తారు. అంటే టోటల్గా లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అనేది క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ కాలేవు, అండ్ ఒకవేళ అయ్యున్నా అక్కడ నుంచి దాటి పాస్ కాలేవు అనమాట, వేరే చోటుకి అక్కడే ఉండిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ని అక్లూడ్ చేస్తారనమాట, టోటల్గా కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. పీసీఎస్ కోడ్ ఎలా ఇవ్వాలి వాచ్మెన్ ప్రొసీజర్కి చూసినట్టయితే, సెక్షన్ వచ్చేసి మెడికల్ అండ్ సర్జికల్ వస్తుంది. తర్వాత బాడీ సిస్టమ్, హార్ట్ అండ్ గ్రేట్ వెజల్స్ తీసుకుంటాము. ఆపరేషన్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ని అక్లూడ్ చేస్తారు అని. సో అక్లూషన్ అనేది రూట్ ఆపరేషన్ వస్తుంది. రైట్ ఏట్రియం బాడీ పార్ట్ అప్రోచ్ వచ్చేసి పర్క్యుటేనియస్ అప్రోచ్. డివైజ్ అంటే వాచ్మెన్ డివైస్ని ప్లేస్ చేస్తున్నారు కదా ఇంటర్నల్, కాబట్టి ఇంటర్నల్ డివైస్ని సెలెక్ట్ చేసుకుంటాము. లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ దగ్గర కంప్లీట్గా క్లోజ్ చేస్తారు కాబట్టి క్వాలిఫైయర్ అనేది లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు ఒకసారి లీడింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వాచ్మెన్ అని సెర్చ్ చేయగానే అక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, వాచ్మెన్ డివైస్ ఇన్సర్షన్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అదర్ స్పెసిఫైడ్ క్లిక్ చేయాలి. తర్వాత నో ప్రొసీజర్స్ అనేది క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా కోడ్ వచ్చేస్తుంది. ఇలా కాకుండా మనము డైరెక్ట్గా ఎల్ఏఏ అని సెర్చ్ చేసి కూడా ప్రొసీజర్ కోడ్ అనేది ఇవ్వచ్చు. ఇందులో అదిగోండి లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ సెలెక్ట్ చేయగానే 3 ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ క్లోజర్ డివైస్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాం. అక్లూషన్ అప్రోచ్ ఓపెన్గా చేస్తే ఓపెన్, పర్క్యుటేనియస్గా చేస్తే పర్క్యుటేనియస్, ఎండోస్కోపీతో అయితే ఎండోస్కోపీ, ఏది చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ ఆప్షన్స్ చూడండి, క్లిప్పా, కాయిలా, వాచ్మెన్ డివైజా అని బ్రాకెట్స్లో ఉన్నాయి. సో మనం ఇంట్రాల్యూమినల్ డివైస్ తీసుకుంటాం. వాచ్మెన్ క్లోజర్ డివైస్ అంటే ఇంట్రాల్యూమినల్. అలా కాకుండా ఎలక్ట్రిక్ క్లిప్ పెట్టారు లేదా బాన్ పెట్టారు అనుకోండి, ఎక్స్ట్రాల్యూమినల్ డివైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత నో ప్రొసీజర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కోడ్ వచ్చింది. మీరు అలాగైనా లీడ్ చేయొచ్చు, ఇలాగైనా లీడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 2 కోడ్స్ సేమ్ ఉంటాయి. కొన్నిసార్లు డివైస్ ప్లేస్ చేయడం అనేది సక్సెస్ కాదనమాట. అలాంటప్పుడు ఎలాంటి కోడ్ ఇవ్వాలంటే, అక్కడ చూడండి వాచ్మెన్ డివైస్ ఇన్సర్షన్, అక్కడికి వెళ్ళి అన్సక్సెస్ఫుల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా 2 కోడ్స్ వస్తాయి అన్నమాట. లెఫ్ట్ ఏట్రియంలో ఫస్ట్ అయితే వెళ్ళింటారు కాబట్టి ఇన్సర్షన్కి ఒక కోడ్ ఇస్తాము. తర్వాత అన్సక్సెస్ఫుల్ అయింది రిమూవ్ చేసింటారు కాబట్టి ఇంకొక కోడ్ అనేది వస్తుంది, రిమూవల్ ఆఫ్ ఇంట్రాల్యూమినల్ డివైస్ ఫ్రమ్ హార్ట్. ఇలాగా అన్సక్సెస్ఫుల్ అయినప్పుడు 2 కోడ్స్ ఇవ్వాలి. ఇంతటితో వాచ్మెన్ ప్రొసీజర్ ఆర్ ఎల్ఏఏఓ లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అక్లూషన్ అనే ప్రొసీజర్ని ఎలా కోడ్ చేయాలో తెలుసుకున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐపీడీఆర్జీ లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.